ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్లు భారీగా పెంచడమే కాదు, పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు వీలైనంత త్వరగా పెన్షన్ ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతి నెల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తుంది. తాజాగా ఈ నెలలో 1,09,155 మంది కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హత కలిగి ఉన్నారు. ఆగస్టు నుంచి కొత్త వారందరికీ స్పౌజ్ కేటగిరీలో వితంతు పెన్షన్ మంజూరుకు విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. దీనికి ప్రతి నెల 43.66 కోట్లు అదనంగా ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రతా పెన్షన్ను అర్హులైన వారందరికీ అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ జారీ పద్ధతిని సులభతరం చేసిన సంగతి తెలిసిందే. ప్రతి నెల 1వ తేదీన టంచనుగా పెన్షన్లు లబ్ధిదారులకు అందజేస్తుంది. 1వ తేదీ ఆదివారం వస్తే ముందు నెల 30 లేదా 31వ తేదీన పెన్షన్లు అందిస్తోంది. వాలంటీర్లు అవసరం లేకుండానే పెన్షన్ల పంపిణీ సమర్థవంతంగా నిర్వహిస్తోంది కూటమి ప్రభుత్వం. పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం చర్యలకు లబ్ధిదారుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.